హాయ్ ఫ్రెండ్స్, సర్క్యూట్ బ్రేకర్స్లో భాగంగా ఈరోజు మన మొదటి టాపిక్ వచ్చేసి ఎంసీబీ. ఎంసీబీ అంటే మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. దీని మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఓవర్ కరెంట్ షార్ట్ సర్క్యూట్. మనకి సర్క్యూట్లో ఓవర్ కరెంట్ ఫ్లో అయినప్పుడు, అదేవిధంగా షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు మనకి ఎంసీబీ అనేది మనకి టర్న్ ఆఫ్ అవడానికి మనకి ఎంసీబీ పనిచేస్తుంది. మనకి ఎంసీబీలో రేటింగ్ అనేది మనకి 6 amps నుండి స్టార్ట్ అయ్యి అప్ టు 125 amps వరకు మనకి అవైలబుల్ ఉంటుంది ఎంసీబీ. కానీ మనం ఎక్కువగా 63 amps వరకే మనం ఎంసీబీ అనేది యూస్ చేస్తాం. ఎందుకంటే సింగిల్ ఫేస్లో మనం 63 amps కంటే ఎక్కువ ఫ్లో చెయ్యం. బేసిక్గా మనం 63 ampstోనే మనం ఎంసీబీ అనేది యూస్ చేస్తాం. ఫ్రెండ్స్, మనకి ఎంసీబీలో వచ్చేసి 6 types ఆఫ్ ఎంసీబీస్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. వాటిల్ని మనం ఆల్ఫాబెట్ లెటర్స్తో డిటర్మైన్ చేస్తాం. అందులో మొదటగా వచ్చేసి ఫస్ట్ వన్ ఏ టైపు, సెకండ్ వన్ బి టైప్, థర్డ్ వన్ సి టైప్, ఫోర్త్ వన్ డి టైప్, ఫిఫ్త్ వన్ కే టైప్, సిక్స్త్ వన్ జెడ్ టైప్. ఫ్రెండ్స్, మనకి ఎంసీబీ టైప్స్లో మొదటిగా వచ్చేసి ఫస్ట్ వన్ ఏ టైప్ ఎంసీబీ. ఈ ఏ టైప్ ఎంసీబీ అనేది దాని రేటెడ్ కరెంట్ కంటే 2 to 3 times కరెంటు ఓవర్గా ఫ్లో అయినప్పుడు అది మనకి సర్క్యూట్ని ట్రిప్ చేస్తుంది. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు నా దగ్గర 10 amps ఎంసీబీ ఉంటే దాని రేటెడ్ కరెంటు 2 to 3 times అంటే మనకి 10, 20 to 30 amps అయినప్పుడు మనకి సర్క్యూట్ అనేది ట్రిప్ చేస్తుంది. ఫ్రెండ్స్, మనం ఏ టైప్ ఎంసీబీ అనేది బేసిక్గా డొమెస్టిక్ పర్పస్లో కానీ ఇండస్ట్రియల్ పర్పస్లో కానీ యూజ్ చేయం. ఎందుకంటే 2 to 3 times అనేది కరెంటు మనకి ఓవర్ఫ్లో అనేది అవుతుంది. ఫ్రెండ్స్, మనకి ఇంట్లో ఒక వాటర్ మోటార్ ఉంటే అది కూడా ఇండక్షన్ లోడ్ కిందకే వస్తుంది. దాని ఫుల్ లోడ్ యాంప్స్ వచ్చేసి ఫర్ సపోజ్ ఒక 5 amps ఉంటే అది మనకి స్టార్టింగ్ టైంలో రేటెడ్ కరెంట్ తీసుకునిద్ది. అంటే 3 times ఎక్కువ కరెంట్ తీసుకునిద్ది. ఆ టైంలో మనకి 5 amps కాస్త మనకి 15 amps అవుతుంది. ఆ టైంలో మనకి సర్క్యూట్ బ్రేకర్ అనేది ఆఫ్ అయిపోతూ ఉంటే ప్రతిసారి మనం వెళ్ళి డీబీ దగ్గర ఆన్ చేసుకుంటూ ఉండలేం. కాబట్టి మనం ఏ టైప్ ఎంసీబీ అనేది ఇండస్ట్రియల్ సైడ్ కానీ డొమెస్టిక్ సైడ్ కానీ యూజ్ చేయం. ఫ్రెండ్స్, సెకండ్ వన్ వచ్చేసి బీ టైప్ ఎంసీబీ. బీ టైప్ ఎంసీబీ అంటే మనకి వేర్ దేర్ ఈజ్ నో సర్జ్ కరెంట్. అంటే మనకి సర్క్యూట్లో ఎక్కడైతే సర్జ్ కరెంట్ అనేది ఉండదో అక్కడ మాత్రం మనం బీ టైప్ అనేది యూజ్ చేస్తాం. సర్జ్ కరెంట్ అంటే మనకి సడన్ ఇంక్రీజెస్ ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్. అంటే వోల్టేజ్ అనేది మనకి 250, 230 వోల్టేజ్ అనేది ఉంటుంది కదా, అది సడన్గా వోల్టేజ్ పెరగటం కానీ లేదా సడన్గా కరెంట్ పెరగటం కానీ ఉన్న సర్క్యూట్స్లో మనం బీ టైప్ అనేది యూజ్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్స్ మీకు వచ్చేసి ఎటువంటి లోడ్స్లో మనం ఇది యూజ్ చేస్తామంటే రెసిస్టివ్ లోడ్, డొమెస్టిక్ లోడ్స్ అంటే హౌస్ హోల్డింగ్ పర్పస్. రెసిస్టివ్ లోడ్స్ అంటే మనకి లైటింగ్ అంటే హీట్ ఇచ్చే ఏ లోడ్ అయినా సరే మనకి రెసిస్టివ్ లోడ్ కిందకి వస్తుంది. అటువంటి సర్క్యూట్లో మాత్రమే మనం బీ టైప్ యూజ్ చేస్తాం. బీ టైప్ వచ్చేసి మనకి సర్క్యూట్లో మనకి 3 to 5 times అంటే 3 to 5 times రేటెడ్ కరెంట్ అనేది ఫ్లో అయినప్పుడు సర్క్యూట్లో అప్పుడు మాత్రమే మనకి సర్క్యూట్ని ట్రిప్ చేస్తుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ వచ్చేసి థర్డ్ వన్ సి టైప్ ఎంసీబీ. సి టైప్ ఎంసీబీ వేర్ దేర్ ఇస్ లో సర్జ్ కరెంట్. అంటే మనకి ఎక్కడైతే సర్క్యూట్లో లో సర్జ్ కరెంట్స్ అంటే మనకి సర్క్యూట్లో కొద్ది మొత్తంలో మనకి వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అయినా లేదా కొద్ది మొత్తంలో కరెంట్ అనేది ఇంక్రీజ్ అయినా అటువంటి సర్క్యూట్స్లో మనం సి టైప్ ఎంసీబీ యూజ్ చేస్తాం. ఫర్ సపోజ్ ఎటువంటి లోడ్స్లో మనం సి టైప్ ఎంసీబీ యూజ్ చేస్తామంటే లో హెచ్పి మోటార్స్. అంటే మనకి ఇళ్ళలో మన హౌస్ హోల్డింగ్ పర్పస్లో వాటర్ మోటార్ వచ్చేసి లో హెచ్పి మోటార్ ఉంటుంది. అంటే మనకి హాఫ్ హెచ్పి మోటార్ వరకు మనం హౌస్ హోల్డింగ్ పర్పస్లో వాడతాం. అండ్ ఏసీ ఒకటి, ఏసీ కూడా మనకి ఇండక్షన్ లోడ్ కిందకే వస్తుంది. వాషింగ్ మెషిను ఇవన్నీ మనకి లో సర్జ్ కరెంట్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి. ఇటువంటి టైప్స్ ఆఫ్ లోడ్స్ ఉన్న దగ్గర మనం సి టైప్ యూజ్ చేస్తాం. ఎక్కువగా వచ్చేసి మనకి డొమెస్టిక్ సైడ్ హౌస్ హోల్డింగ్ పర్పస్ సి టైప్ యూజ్ చేస్తాం. సి టైప్ ఎంసీబీ వచ్చేసి మనకి సర్క్యూట్ ఎప్పుడు ట్రిప్ చేస్తుందంటే దాని రేటెడ్ కరెంటు 5 to 10 times ఇంక్రీజ్ అయినప్పుడు. అంటే దాని రేటెడ్ వాల్యూ కంటే 5 to 10 times కరెంట్ అనేది ఓవర్ ఫ్లో అయినప్పుడు సి టైప్ ఎంసీబీ అనేది సర్క్యూట్ ట్రిప్ చేస్తుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ వచ్చేసి ఫోర్త్ వన్ డి టైప్ ఎంసీబీ. డి టైప్ ఎంసీబీ వేర్ దేర్ ఈజ్ హై కరెంట్ స్టార్టింగ్. అంటే మనకి స్టార్టింగ్లో ఎక్కడైతే హై కరెంట్ అనేది ఫ్లో అవుతుందో అక్కడ మాత్రం మనం డి టైప్ అనేది ఎంసీబీ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి హెవీ మోటార్స్, హెవీ ట్రాన్స్ఫార్మర్స్, వెల్డింగ్ మిషన్స్ ఇవన్నీ మనకి హెవీగా స్టార్టింగ్లో మనకి కరెంట్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తాయి స్టార్టింగ్లో.
మోటార్ అనేది మనకి స్టార్టింగ్లో హై రష్ కరెంట్ అనేది ఫామ్ అవటం వల్ల స్టార్టింగ్లో ఎక్కువ కరెంట్ అనేది మోటార్ తీసుకుంటుంది. అటువంటి మోటార్ రిలేటెడ్ సర్క్యూట్స్ ఏవైనా సరే, ట్రాన్స్ఫార్మర్స్ కానీ, మోటార్స్ కానీ, వెల్డింగ్ మిషన్స్ కానీ స్టార్టింగ్లో హై కరెంట్ తీసుకుంటాయి. అటువంటి సర్క్యూట్లో మనం డి టైప్ ఎంసీబీ అనేది యూస్ చేస్తాం. డి టైప్ ఎంసీబీ మనకి సర్క్యూట్ ఎప్పుడు ట్రిప్ చేస్తుందంటే దాని రేటెడ్ కరెంట్ కంటే 10 to 20 టైమ్స్ అనేది కరెంట్ ఓవర్ఫ్లో అయినప్పుడు మాత్రం మనకి డి టైప్ అనేది సర్క్యూట్ని ట్రిప్ చేస్తుంది. ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ వన్ వచ్చేసి 5th వన్ కే టైప్ ఎంసీబీ ఇండక్టివ్ లోడ్ విత్ హై ఇన్రష్ కరెంట్. అంటే మనకి సర్క్యూట్లో ఇండక్టివ్ లోడ్ విత్ హై ఇన్రష్ కరెంట్ అంటే రష్ కరెంట్ ఎక్కువ ఉండి ప్లస్ ఇండక్టివ్ లోడ్ కలిగి ఉండే సర్క్యూట్స్లో మనం కే టైప్ అనేది యూస్ చేస్తాం. కే టైప్ అనేది మనం మెయిన్గా బ్యాటరీ ఛార్జర్స్, ఎక్స్రే మిషన్స్, వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్స్లో మనం యూస్ చేస్తాం. బ్యాటరీ ఛార్జర్స్ అంటే ఇప్పుడు మనకి యూపీఎస్కి వచ్చేసి మనకి బ్యాటరీ బ్యాంక్స్ ఉంటాయి. బ్యాటరీ బ్యాంక్స్ నుండి వచ్చే అవుట్పుట్ అనేది మనం డైరెక్ట్గా తీసుకెళ్ళి మన యూపీఎస్కి ఇన్పుట్గా డైరెక్ట్గా ఇవ్వలేము. అటువంటి టైప్లో మధ్యలో మనం ఏదో ఒక సర్క్యూట్ బ్రేకర్ అనేది యూస్ చేస్తాం. ఎందుకంటే ఇన్ కేస్ ఏదైనా షార్ట్ సర్క్యూట్ కానీ, ఓవర్లోడ్ కానీ ఏదైనా ప్రొడ్యూస్ అయినప్పుడు మనకి బ్యాటరీ బ్యాంక్ అనేది సేఫ్ సైడ్ ఉండడానికి మనం సర్క్యూట్ బ్రేకర్ అనేది బ్యాటరీ బ్యాంక్కి ప్లస్ అలాగే యూపీఎస్కి మధ్యలో సేఫ్టీ సైడ్ మన కే టైప్ ఎంసీబీ అనేవి యూస్ చేసి మనం సర్క్యూట్ని ప్రొటెక్ట్ చేస్తాం. కే టైప్ ఎంసీబీ ఎప్పుడు మనకి ట్రిప్ చేస్తుందంటే సర్క్యూట్ని దాని రేటెడ్ కరెంట్ కంటే 8 to 12 టైమ్స్ అయినప్పుడు, 8 to 12 టైమ్స్ ఓవర్ కరెంట్ అనేది సర్క్యూట్లో ఫ్లో అయినప్పుడు మనకి కే టైప్ ఎంసీబీ అనేది ట్రిప్ అవుతుంది. ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ వన్ వచ్చేసి 6th వన్ ఫైనల్ వన్ జెడ్ టైప్ ఎంసీబీ. జెడ్ టైప్ ఎంసీబీ అనేది హై సెన్సిటివ్ ప్రాపర్టీ కలిగి ఉంటుంది. అంటే మనకి హై సెన్సిటివ్ ప్రాపర్టీస్ ఉన్న సర్క్యూట్స్లో మనం జెడ్ టైప్ ఎంసీబీ అనేది యూస్ చేస్తాం. హై సెన్సిటివ్ అంటే లైక్ సెమీ కండక్టర్స్, కంట్రోల్ సర్క్యూట్స్, ఎస్సీఆర్ డయోడ్స్. ఎస్సీఆర్ అంటే సిలికాన్ కంట్రోలర్ రెక్టిఫైర్ డయోడ్, మోసోఫెట్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ అలాంటి పీసీబీ పర్పస్ ఉన్న సర్క్యూట్స్లో మనకి జెడ్ టైప్ ఎంసీబీ అనేది యూస్ చేస్తాం.